హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇంకొక ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోను వివో Y21 అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది. జనరల్గా ఆఫ్లైన్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ తీసుకొచ్చే ఫోన్స్. దీంట్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు, 4GB+64 అలాగే 4GB+128GB వేరియంట్. సో దీన్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం. బాక్స్ పైన మీకు వివో Y21 అని ఉంది, 4GB+64GB అని రాస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించి కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. 8mm సంబంధించిన డిజైన్, ట్రెండీ స్లిమ్ డిజైన్ అని చెప్తున్నారు. 5000 mAh బ్యాటరీ విత్ 18 watts ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లో ఉంటుంది. అండ్ మీకు 4GB ర్యామ్తో పాటు 1GB అడిషనల్గా మీకు ఎక్స్టెండెడ్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా మీకు ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, అంటే 5GB అని అర్థం. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు దీనికి సంబంధించిన సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మీకు హెడ్కి 0.86 watts/kg ఉంది, అలాగే బాడీకి 0.94 watts/kg ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా, యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది, అలాగే ఒక TPU కేసు, యూజర్ మాన్యువల్, అలాగే మీకు ఒక ఛార్జర్ 18 wattsది, అలాగే మీకు ఒక టైప్ సి కేబుల్, అలాగే ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంటుంది. అండ్ మీకు డిజైన్ విషయానికి వెళ్తే ఈ ఫోన్ చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ ఇది 8mm మాత్రమే ఉంటుంది థిక్నెస్. అండ్ బ్యాక్ సైడ్ మీకు బ్లూ కలర్, నా దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్, కొంచెం గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది, కానీ గ్లాస్ బాడీ అయితే కాదు, జస్ట్ అలా గ్లాసీ ఫినిషింగ్ మాత్రమే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ మీకు ఒక రెక్టాంగులర్ మోడల్లో 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 13MP కెమెరా, రెండోది 2MP డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. సైడ్కి మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ పవర్ బటన్లోనే ఉంటుంది. అండ్ మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే మీకు ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు ఎట్ టైం మీరు పెట్టుకోవచ్చు. బాటమ్ సైడ్ మీకు 3.5mm హెడ్ ఫోన్ జాకు, మెయిన్ మైక్రోఫోన్, అలాగే టైప్ సి పోర్టు, అలాగే ఒక సింగిల్ స్పీకర్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మీకు ఏమీ ఉండదన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన డిజైన్. ఇది మనకి డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది. అండ్ 6.5 inches వరకు HD రిజల్యూషన్తో మీకు డిస్ప్లే అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ కాన్ఫిగరేషన్ అంటే చెప్తాను. సో వివో Y21లో మీకు 6.51 inches HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు MediaTek Helio P35 ప్రాసెసర్ చేశారు. ఇది ఒక 12nm ప్రాసెస్ మీ బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.35 GHz స్పీడ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు 13MP మెయిన్ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్ ఉంటుంది. 1080 వరకు వీడియో రికార్డింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మీకు 8MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 watts సపోర్ట్ చేసే ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. ఇది Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, అలాగే ఫన్ టచ్ ఓఎస్తో వస్తుంది. సో ఇది దీంట్లో ఉన్న టెక్నికల్ కాన్ఫిగరేషన్. ఇక దీనికి సంబంధించి యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే, సార్ రెగ్యులర్ అన్ని ఫోన్స్ లాగే దీంట్లో కూడా మీకు ఒక యాప్ ట్రే ఉంటుంది. అన్ని యాప్స్ కూడా మీకు హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేసి ఉంటాయి. అండ్ దీంట్లో కూడా మీకు చాలా వరకు యాప్స్ అనేవి ఇన్బిల్ట్ యాప్స్ లాగా, లేదంటే ప్రీలోడెడ్ యాప్స్ లాగా, బ్లాట్వేర్ అప్లికేషన్స్ లాగా దీంట్లో ఉన్నాయి. అండ్ ఇవి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఫేస్బుక్, మోజ్, అలాగే స్నాప్చాట్, షేర్ చాట్, స్పాటిఫై, అలాగే చాలా రకాల యాప్స్ అయితే దీంట్లో ఉంటాయి. అవన్నీ మీరు కావాలనుకుంటే అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే ఇది మీకు Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే ఇది లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తోనే వీళ్ళు తీసుకొచ్చారు. ఎలాంటి అప్డేట్స్ అయితే ప్రజెంట్గా ఏమీ కనిపించలేదు. అండ్ ఇక దీంట్లో మనకి డిఫాల్ట్గా గూగుల్ డైలర్తోనే వస్తుంది, అలాగే గూగుల్ మెసేజింగ్ యాప్తోనే వస్తుంది. అండ్ ఇక దీంట్లో నేను ఆల్రెడీ ఫింగర్ ప్రింట్, అలాగే ఫేస్ అన్లాక్ కూడా ఎన్రోల్ చేశాను. సో పర్లేదు, బాగా స్పీడ్గా ఉంటాయి. ఫిజికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అనేవి జనరల్గా చాలా ఫాస్ట్గా ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్స్తో చూసుకుంటే. అండ్ ఇక దీంట్లో ఫేస్ అన్లాక్ కూడా ఉంది, అది కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అది కూడా పర్లేదు, ఫాస్ట్గానే ఉంటాయి. కెమెరా ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే అన్ని వివో ఫోన్స్ లాగే ఉంటాయి. సో దీంట్లో కూడా చాలా రకాల ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేశారు. కెమెరా శాంపుల్స్ అయితే నేను చాలా వరకు తీశాను. డిలేట్ కండిషన్లో మాత్రం పర్లేదు, మంచి క్వాలిటీ అవుట్పుట్ ఇస్తుంది. అది ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు. ఇండోర్లో మాత్రం ఖచ్చితంగా కొంచెం స్ట్రగుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక బేసిక్ స్మార్ట్ ఫోన్ కాబట్టి. ఇక దీంట్లో 5000 mAh వరకు బ్యాటరీ ఉంటుంది. అండ్ ఇది మీకు ఫాస్ట్ ఛార్జర్ అయితే 18 watts ఇస్తారు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. HD+ రిజల్యూషన్తోనే ఉంటుంది. మీరు యూట్యూబ్లో, అలాగే మీడియా కన్జంప్షన్ కోసం, ఆన్లైన్ క్లాసుల కోసం అయితే ఇది మీకు మంచి క్వాలిటీ డిస్ప్లే లాగే కనిపిస్తుంది. అండ్ దీంట్లో వైడ్ L1 సర్టిఫికేషన్ అయితే ఏమీ ఉండదు. మీకు అమెజాన్ ప్రైమ్లో మీరు HDలో మూవీస్ అయితే చూసుకోలేరు. నార్మల్ క్వాలిటీతోనే ఇది ప్లే చేస్తుంది అనమాట. సో దీంట్లో 4GB+64GB అంటే అరౌండ్ 13,000 రూపాయలు పెట్టారు. అండ్ మీకు ఆఫ్లైన్లో కొన్ని ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ అవి ఇవి ఉంటాయి. సో 10,000 రూపాయల బడ్జెట్లో మీకు ఇంకొంచెం బెటర్ ఫోన్స్ కూడా అవైలబుల్గానే ఉంటాయి. అండ్ మీరు ఇది కూడా మంచి స్పెసిఫికేషన్స్ అనేది ఒక లుక్ అయితే వేయండి. సో ఇది ఫ్రెండ్స్ వివో Y21కి సంబంధించిన డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.